వెల్కమ్ టు ఎల్జేసీ న్యూస్ టీవీ 45. కృష్ణలంకలో కలకలం. రౌడీ షీటర్ పిల్లా సాయి అదృశ్యం వెనుక అసలు నిజాలు. కోర్టు ఆదేశాలతో ఉత్కంఠ. విజయవాడ కృష్ణలంక పరిధిలో సంచలనం సృష్టించిన రౌడీ షీటర్ గద్దె సాయి కృష్ణ అలియాస్ పిల్లా సాయి అదృశ్యం కేసు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. కులం, రాజకీయం రంగు పులుముకుంటూ మీడియాలో వస్తున్న కథనాల నడుమ ఈ కేసు సరికొత్త మలుపు తిరిగింది. ఈ నెల 29వ తేదీన సాయిని కోర్టులో హాజరుపరచాలంటూ న్యాయస్థానం జారీ చేసిన ఆదేశాలతో పోలీస్ వర్గాల్లో మరియు ప్రజల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. నేరగాళ్ల పాలిట సింహ స్వప్నం సిఐ నాగరాజు. కృష్ణలంక రౌడీ షీటర్ పిల్లా సాయి నేర సామ్రాజ్యం అంతం వెనుక అసలు కథ. శాంతి భద్రతలను కాపాడటంలో పోలీస్ డిపార్ట్మెంట్ నిబద్ధతకు, ధైర్యానికి కృష్ణలంక సిఐ నాగరాజు ఒక నిలువెత్తు నిదర్శనంగా నిలిచారు. ఒకప్పుడు గాంజాయి ముఠాలు, బ్లేడ్ బ్యాచ్లు, రౌడీ మూకల అరాచకాలతో అట్టుడికిన కృష్ణలంక ప్రాంతాన్ని తనదైన శైలిలో గాడిలో పెట్టి సామాన్య ప్రజలకు రక్షణగా నిలిచిన ధీర పోలీస్ అధికారి ఆయన. ప్రస్తుతం కృష్ణలంక పరిధిలో తీవ్ర సంచలనం సృష్టించిన రౌడీ షీటర్ గద్దె సాయి కృష్ణ అలియాస్ పిల్లా సాయి అదృశ్యం కేసు ఈ నెల 29వ తేదీన కోర్టులో హాజరుపరచాలన్న ఆదేశాలతో అత్యంత ఉత్కంఠభరితంగా మారింది. ఈ నేపథ్యంలో అసలు నిజాలు, ఆ రౌడీ షీటర్ భయంకర నేర చరిత్ర సమాజం ముందుకొచ్చాయి. పోలీస్ డిపార్ట్మెంట్ గర్వించదగ్గ అధికారి సిఐ నాగరాజు. కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలోని అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయడంలో సిఐ నాగరాజు గారు చూపిన తెగువ సామాన్యమైనది కాదు. చట్టాన్ని చేతిలోకి తీసుకుని ప్రజలను భయభ్రాంతులకు గురిచేసే క్రిమినల్స్, గ్రేట్ రౌడీ షీటర్ల పాలిట ఆయన సాక్షాత్తు యముడుగా మారారు. ఎవరు టచ్ చేయడానికి సాహసించని గంజాయి బ్యాచ్ల వెన్నులో వణుకు పుట్టించి వారి ఆట కట్టించారు. ఒక బాధ్యతాయుతమైన పోలీస్ అధికారిగా సిఐ నాగరాజు తీసుకున్న అత్యంత కఠినమైన, సాహసోపేతమైన చర్యల వల్లే ఇవాళ కృష్ణలంక పరిసర ప్రాంతమంతా ఎలాంటి భయం లేకుండా అత్యంత ప్రశాంతంగా మారింది. మహిళలు, సామాన్య ప్రజలు అర్ధరాత్రి అయినా స్వేచ్ఛగా తిరగగలుగుతున్నారంటే అది పోలీస్ డిపార్ట్మెంట్ తరపున ఆయన రాత్రింబవళ్లు చేసిన అలుపెరగని పోరాటం వల్లేనని స్థానిక ప్రజలు కొనియాడుతున్నారు. శాంతి భద్రతల పరిరక్షణలో కాకి యూనిఫామ్ విలువను, పోలీస్ శాఖ గౌరవాన్ని ఆయన మరింత ఉన్నత స్థాయిలో నిలబెట్టారు. నాగరాజు లాంటి గంభీరమైన అధికారి ఎవరిపై యాక్షన్ తీసుకున్నారో ఆ పిల్లా సాయి అనే రౌడీ షీటర్ ఎంతటి ప్రమాదకరమైన పిశాచమో ఇతని నేర చరిత్రే సాక్ష్యం చెబుతుంది. కేవలం 25 ఏళ్ల వయసులోనే ఒక యువకుడు సమాజానికి ఎంతటి ముప్పుగా మారవచ్చో చెప్పడానికి ఇతని క్రిమినల్ రికార్డే ఒక ఉదాహరణ. 2017 జనవరి 15నే విజయవాడ పోలీసులు ఇతనిపై రౌడీ షీట్ ఓపెన్ చేశారు. విజయవాడ నగరంలో బ్లేడ్ బ్యాచ్లను పెంచి పోషిస్తూ శాంతి భద్రతలకు విఘాతం కలిగించడంలో ఇతను సిద్ధహస్తుడు. ఇతని నేర సామ్రాజ్యం కేవలం విజయవాడకే పరిమితం కాలేదు. గుంటూరు జిల్లా, రాజమండ్రి మరియు తెలంగాణలోని హైదరాబాద్ పరిసర ప్రాంతాల వరకు విస్తరించింది. పోలీస్ అధికారిక రికార్డుల ప్రకారం ఇతనిపై నమోదైన 23 అత్యంత తీవ్రమైన క్రిమినల్ కేసుల నగ్న సత్యాలు ఇవే. క్రూరమైన హత్య కేసు, ఒకరి ప్రాణాన్ని అత్యంత పాశవికంగా బలగొన్న కేసు ఇతనిపై ఉంది. పోక్సో కేసు, సమాజం తలదించుకునేలా పసిగుడ్డుపై కామవాంఛను తీర్చుకున్న కసాయి చర్యకు గాను ఇతనిపై తీవ్రమైన పోక్సో చట్టం కింద కేసు నమోదైంది. యువత జీవితాలను నిర్వీర్యం చేస్తూ నిరంతరం గంజాయి అక్రమ రవాణాలకు పాల్పడుతున్నందుకు 3 స్మగ్లింగ్ కేసులు ఉన్నాయి. ఆయుధాలు చూపించి సామాన్యులను భయపెట్టి లూటీలు మరియు దోపిడీలకు పాల్పడిన ఘటనలో కోకొల్లలో ఎదిరించిన వారిపై, ప్రత్యర్థులపై బ్లేడ్లు, ఆయుధాలతో విరుచుకుపడి రక్తం చిందించిన తీవ్రమైన దాడుల కేసులు ఇవి. ప్రజల సొమ్మును, ఆస్తులను అపహరించిన దొంగతనం కేసులు, వ్యాపారులను, సామాన్యులను ప్రాణ భయంతో బెదిరించి బలవంతపు వసూళ్లకు పాల్పడిన కేసు, నిరంతరం సమాజ శాంతికి భంగం కలిగిస్తూ శాంతి భద్రతలకు సవాల్ విసిరినందుకు నమోదైన కేసులు ఎన్నో. నిరంతరం గంజాయి మత్తులో మునుగు తేలుతూ రోడ్లపై ఒంటరిగా వెళ్లే మహిళలు, యువతలే లక్ష్యంగా అరాచకాలకు తెగబడటం ఇతర నైజం. ఇలాంటి సమాజ విద్రోహ శక్తులను ఏరి పారేయడానికి, సామాన్యుల ప్రాణాలకు రక్షణ కల్పించడానికి సిఐ నాగరాజు లాంటి సింహ స్వప్నాలు పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉండటం ఎంతో అవసరం. ప్రస్తుతం పిల్లా సాయి అదృశ్యం కావడం వెనుక సిఐ నాగరాజు ఉన్నారంటూ కొందరు ఆరోపిస్తున్నారు. సిఐ నాగరాజు సాయిని లోకప్లోనే కొట్టి చంపేసి శవం దొరకకుండా తగలబెట్టేశారనే ఆరోపణలు తెరపైకి తెచ్చారు. రౌడీలు, క్రిమినల్స్ అంతం కోసం కష్టపడే పోలీస్ అధికారుల ధైర్యానికి దెబ్బతీసేలా ఇలాంటి ఆరోపణలు రావడం గమనార్హం. ఈ నేపథ్యంలోనే న్యాయస్థానం ఈ కేసును పరిశీలించి ఈ నెల 29న పిల్లా సాయిని కోర్టులో ప్రవేశపెట్టాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.